హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మొబైల్ రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. సో వీటిని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేస్తామో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, నా మొబైల్ ఎవరు తీశారు ఓర్ ఎవరు తీసుకున్నారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హూ డిడ్ టేక్ మై మొబైల్. హూ డిడ్ టేక్ మై మొబైల్ అంటే నా మొబైల్ ఎవరు తీసుకున్నారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాకు తెలియకుండా నా మొబైల్ ఎందుకు తీసావు. నాకు తెలియకుండా నా మొబైల్ ఎందుకు తీసుకున్నావు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ టేక్ మొబైల్ వితౌట్ మై నాలెడ్జ్. వై డిడ్ యూ టేక్ మై మొబైల్ వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా నువ్వెందుకు నా మొబైల్ తీసుకున్నావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అలా ఎప్పుడు నా మొబైల్ తీసుకోవద్దు. అలా ఎప్పుడు నా మొబైల్ తీసుకోవద్దు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ టేక్ మై మొబైల్ లైక్ దట్ ఎవర్. ఓకేనా? డోంట్ టేక్ మై మొబైల్ లైక్ దట్ ఎవర్ అంటే అలా ఎప్పుడు నా మొబైల్ తీసుకోవద్దు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, కాసేపు మొబైల్ ఛార్జింగ్ పెట్టు. కాసేపు మొబైల్ ఛార్జింగ్ పెట్టండి ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే చార్జ్ ద మొబైల్ ఫర్ ఎ వైల్. చార్జ్ ద మొబైల్ ఫర్ ఎ వైల్ అంటే కాసేపు మొబైల్ ఛార్జింగ్ పెట్టు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీ మొబైల్ ఎక్కడుంచారు. మీ మొబైల్ ఎక్కడ పెట్టారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వేర్ డిడ్ యూ కీప్ యువర్ మొబైల్. వేర్ డిడ్ యూ కీప్ యువర్ మొబైల్ అంటే మీరు మొబైల్ ఎక్కడ ఉంచారు అని. వేర్ డిడ్ యూ పుట్ యువర్ మొబైల్ అంటే మీరు మీ మొబైల్ ఎక్కడ పెట్టారు అని. ఓకేనా? సో మీరు ఏది యూస్ చేసినా కరెక్టే. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎక్కువగా మొబైల్ యూస్ చేయొద్దు. ఎక్కువగా మొబైల్ వాడొద్దు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్. డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్ అంటే ఎక్కువగా మొబైల్ యూజ్ చేయొద్దు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎవరో నా మొబైల్ తీసుకున్నారు. ఎవరో నా మొబైల్ తీసుకున్నారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? సమ్వన్ టుక్ మై మొబైల్. సమ్వన్ టుక్ మై మొబైల్ అంటే నా మొబైల్ ఎవరో తీసుకున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా మొబైల్ ఎవరు తీసుకున్నారో నీకు తెలుసా. నా మొబైల్ ఎవరు తీసుకున్నారో నీకు తెలుసా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ నో హూ టుక్ మై మొబైల్. డూ యూ నో హూ టుక్ మై మొబైల్. సో ఈ రకంగా చెప్పొచ్చు అనమాట. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా మొబైల్ కరెక్ట్గా పనిచేయడం లేదు. నా మొబైల్ సరిగ్గా పనిచేయడం లేదు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? మై మొబైల్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మై మొబైల్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే నా మొబైల్ ప్రాపర్గా పనిచేయడం లేదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నా మొబైల్ రిపేర్ చేయించాలి. నేను నా మొబైల్ రిపేర్ చేయించాలి. సో దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ షుడ్ గెట్ రిపేర్డ్ మై మొబైల్. ఓకేనా? ఐ షుడ్ గెట్ రిపేర్డ్ మై మొబైల్. సో ఇంకొకరి చేత మనం చేయిస్తున్నాం, మనం చేయట్లేదు. అందుకే మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే గెట్. ఓకేనా? ఐ షుడ్ గెట్ రిపేర్డ్ మై మొబైల్ అంటే నా మొబైల్ రిపేర్ చేయించాలి అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు మీ మొబైల్ ఎప్పుడు కొన్నారు. మీరు మీ మొబైల్ ఎప్పుడు కొన్నారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వెన్ డిడ్ యూ బై యువర్ మొబైల్. వెన్ డిడ్ యూ బై యువర్ మొబైల్ అంటే మీరు మొబైల్ ఎప్పుడు కొన్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీ మొబైల్ ఎక్కడ మర్చిపోయారు. మీ మొబైల్ ఎక్కడ మర్చిపోయారు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వేర్ డిడ్ యూ ఫర్గెట్ యువర్ మొబైల్. వేర్ డిడ్ యూ ఫర్గెట్ యువర్ మొబైల్ అంటే మీరు మీ మొబైల్ని ఎక్కడ మర్చిపోయారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మీ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.